అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యూవీ మొమెంట్స్ ఛానల్. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతుంది. మేము రెడీ అయిపోయి వైజాగ్ కాలనీ వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడైతే టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5 అవుతుంది. మనమైతే మీటప్ పాయింట్కి వెళ్ళిపోదాం. మీటప్ పాయింట్ అని ఎందుకు అన్నానంటే వెళ్తుంది మన మొక్కలమే కాదు, మనతో మన ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు ఈసారి ట్రిప్కి. సో అందరం ఒక దగ్గర మీట్ అవుదామని నెక్స్ట్ మాల్ దగ్గర మీటప్ పెట్టుకున్నాము. సో 5 o'clock అక్కడ ఉంటే అందరం గ్యాదర్ అయ్యి వెళ్ళిపోవచ్చు. మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ నెక్సెస్ మాల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడైతే ఆల్రెడీ ఇద్దరు రెడీగా ఉన్నారు, రోహిత్ అండ్ హర్ష. ఇంక ఇప్పుడైతే అందరూ వచ్చేసారు, స్టార్ట్ అయిపోతున్నాం. సో వీళ్ళందరూ వచ్చేసి మన బీటెక్ ఫ్రెండ్స్. ఈ ట్రిప్ అయితే మేమేం పెద్దగా ప్లాన్ చేసి వెళ్ళట్లేదు, జస్ట్ ర్యాండమ్గా థర్స్డే మార్నింగ్ లేచేసి గ్రూప్లో మెసేజ్ పెడితే అందరు రెడీ అయిపోయారు వెళ్దామని. అలా స్టార్ట్ అయిన ప్లాన్ ఈ వైజాగ్ కాలనీ ట్రిప్. మేము మొత్తం 7 members ఉన్నాము అండ్ 4 bikes. నాదొకటి అపాచే హంటర్ 350 ఒకటి, మెటియోర్ 350 ఒకటి, ఇంకోటేమో ట్రయంఫ్. సో చాలా రోజుల తర్వాత కలిసి ఇలా ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తుంటే చాలా బాగుంది. రెగ్యులర్గా మీట్ అవుతాం కానీ ఎప్పుడు ట్రిప్స్కి అలా ఏం వెళ్ళాం. ఇక్కడెక్కడ హైదరాబాద్లోనే తిరుగుతూ ఉంటాం. ఫర్ ఏ చేంజ్ ఈరోజు అయితే బయటకు వెళ్తున్నాం. వైజాగ్ కాలనీ మనకి హైదరాబాద్ నుండి 150 kilometers పడుతుంది. సో అందుకే మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము, ట్రాఫిక్ ఉండదు కదా. సో ఈజీగా సిటీ అయితే ఫాస్ట్గా ఎగ్జిట్ అవ్వచ్చు అండ్ సన్ కూడా తక్కువ ఉంటుంది అండ్ డే కూడా మనకి ఎక్కువ టైం ఉంటుంది. అదే లేట్గా స్టార్ట్ అయితే అసలు డే ఈజీగా కంప్లీట్ అయిపోతుంది, రిటర్న్ అయ్యేలోపు ఈవినింగ్ ఆర్ నైట్ అయిపోతుంది. అదే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతే మనం లైట్ ఫైల్ అయ్యేలోపు మళ్ళీ సిటీలోకి వచ్చేయచ్చు. ఈ వీడియోలో సీనరీ అంతా చాలా బాగుంటుంది. ఒక్కసారి సిటీ ఎగ్జిట్ అయ్యాక అసలు జర్నీ అయితే బోర్ కొట్టదు, చాలా బాగుంటుంది. రోజు గంటలు గంటలు ట్రాఫిక్లో ఉండి ఇలాంటి ఫ్రీ రోడ్స్ చూస్తే అసలు ఎంత బాగుంది. డైలీ రొటీన్ లైఫ్లో అప్పుడప్పుడు ఇలా బైక్ తీసుకొని లేదా మీ ఓన్ వెహికల్ కార్ ఏదైనా తీసుకుని అలా బయటకు ఒక రైడ్కి వెళ్ళండి, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఆ వ్యూ చూడండి, స్కై ఇప్పుడిప్పుడే లైట్ స్టార్ట్ అవుతూ ఎలా వస్తుందో. సో ఇందాక చెప్పినట్టు అదే బైక్ ఆర్ కార్ ఆర్ ఏదైనా మీ ఓన్ వెహికల్లో ఇలా అప్పుడప్పుడు ఒక రైడ్కి వెళ్ళమని చెప్పాను కదా. అదనే కాకుండా ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న పని స్టార్ట్ చేయండి. ఎవరో ఏదో అనుకుంటారు అని ఎవరి గురించి ఆలోచించి మీకు ఇష్టమైన పని అయితే అవ్వద్దు. సో మీరు ఏది చేయనప్పుడు ఎవరు ఏది చెప్పరు, మీరు ఏదో ఒకటి చేసేటప్పుడే అందరూ వచ్చి చెప్తూ ఉంటారు అలా చేయి ఇలా చేయని. అది కాదు, మీకంటూ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా, అలానే చేయండి, మీకు నచ్చినట్టు చేయండి మీరు అనుకున్నది. అదే మీరు ఏది చేయకుండా ఇంట్లో ఖాళీ ఉంటే ఎవరు ఏం చెప్పారు అది చేయి ఇది చేయని, మీరు ఏదో ఒకటి స్టార్ట్ చేసినప్పుడే చెప్తూ ఉంటారు అలా ఇలా అని. సో అవేం పట్టించుకోకుండా మీకు నచ్చింది చేసేయండి. రిజల్ట్ ఏదైనా మీకు నచ్చింది చేసినప్పుడు ఏదర్ అది హిట్ ఆర్ ఫ్లాప్ అయినా మీకేముండదు. అది పక్కన వాళ్ళు చెప్పింది చేశారనుకో, మీకు అది సక్సెస్ అవ్వలేదు అనుకో, సో అప్పుడు అనిపిస్తుంది వాళ్ళు చెప్పడం వల్ల ఇలా చేశాను, వీళ్ళు చెప్పడం వల్ల ఇలా చేశానని. సో ఏదైనా మీరు తీసుకునేలా చేయండి. ఇప్పుడైతే ఒక చిన్న టీ బ్రేక్ కోసం ఆగాము. మళ్ళీ బ్యాక్ టు రైడ్. ఇందాక చెప్తున్నా కదా, అదే మీకు నచ్చింది చేయండి అని. నా వరకు వస్తే మేమైతే ఎప్పుడైనా అప్పుడప్పుడు ట్రిప్స్కి వెళ్ళడం లేదా వీకెండ్స్ వస్తే ఇంకా ఇంట్లో రెస్ట్ తీసుకోవడం, బద్దకించడం అలానే అయిపోతూ ఉంటుంది. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక
రెగ్యులర్గా మేము కొంచెం బయటకు వెళ్తూ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. దగ్గరైనా దూరమైనా ఏదైనా బెస్ట్ బయటకు వెళ్ళడం ఇంపార్టెంట్. ఇంట్లో ఉండి అలా టైం వేస్ట్ చేస్తూ ఉండకుంటే. సో ఈ ఛానల్ స్టార్ట్ చేసాకైతే అసలు టైం ఉండట్లేదు దీనికి కూడా, టైం వేస్ట్ చేయడానికి ఫస్ట్. సో ఉన్న టైం అంతా దీనికి సరిపోతుంది. ఎడిటింగ్స్ ఖాళీ ఉన్నప్పుడు ఎడిట్ చేసుకోవడం, వీడియోస్ తీసుకోవడం అలా. అండ్ నాకైతే ఇదే నచ్చింది, ఇలా ఉండడమే. ఎందుకంటే ఊరికే అంటే ఖాళీ ఉన్నప్పుడు ఏదో ఒకటి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడం, అవి చూస్తూ ఊరికే టైం వేస్ట్ చేసాకంటే ఏదో ఒకటి మనకి యూస్ అయ్యే పని చేస్తే బెటర్ కదా. ఆ ఖాళీ ఉన్న టైంలోనే ఏదో ఒకటి మనకు నచ్చిన పని చేస్తూ ఉంటే బెటర్. ఇంకా ఏది చేయకుండా ఊరికే టైం వేస్ట్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉండదు, బోర్ కొట్టే టైం ఉండదు ఫస్ట్. అండ్ ఈ ఛానల్ పెట్టడానికి కూడా ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఈ వీడియోస్ అన్నీ మెమరీస్లా స్టోర్ అయిపోతాయి. మనకి ఎప్పుడు కావాలన్నా చూసుకోవచ్చు. అదే ఫోన్లో అనుకో మిస్ అయిపోతూ ఉంటాయి, ఎప్పుడో ఒకసారి స్టోరేజ్ ఫిల్ అయిపోతుంది, సో డిలీట్ చేయాల్సి వస్తుంది. సో ఇదొక రీజన్ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి. అసలు చూడండి లొకేషన్స్ అయితే ఎంత బాగున్నాయో. ఇలాంటి లొకేషన్స్లో ఏం మాట్లాడతాం, ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. ఆ సిటీస్లో వెహికల్స్ మధ్య, ట్రాఫిక్ మధ్య ఉండి బయటకు వస్తే ఇలానే ఉంటుంది. ఇంకొక ఫ్యూయల్ స్టాప్ తీసుకుంటే ఇంకెక్కడ ఆగకుండా వెళ్ళిపోవచ్చు మనం. ఇప్పుడైతే ఒక చిన్న ఫ్యూయల్ బ్రేక్, ఇంకా ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని చిన్న స్ట్రెచ్చింగ్ చేసుకొని స్టార్ట్ అయిపోద్దాం మళ్ళీ. ఈ గ్యాప్లోనే మన వాళ్ళు ఏదో మీటింగ్ కూడా పెట్టేశారు అప్పుడే. ఇక్కడ లొకేషన్ అండ్ ఆ వ్యూ చూడండి. ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అవుతూ ఆ గ్రీనరీ అండ్ ఆ సన్లైట్ ఎంత బాగుందో కదా. ఎంజాయ్ ది సన్ రైజ్ ఫర్ ఎ మినిట్. మనమైతే ఇప్పుడు ఇబ్రహీంపట్నం వరకు రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి ఇబ్రహీంపట్నం లేక్. ఇలా అందరం కలిసి 1 by 1 ఇలా బైక్లో వెళ్తుంటే రైడింగ్ ఫీల్ వల్లే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ కదా, ఇక్కడ కూడా పెద్ద ట్రాఫిక్ ఏం లేదు, సో ఈజీగా వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రపంచం అంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. నేను ఇందాక అదే యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడుతున్నా కదా, సో నేను ఎప్పుడూ అనుకోలేదు నేను ఇలా మాట్లాడడం, వీడియోస్లో కనపడడం ఇవన్నీ చేస్తానని. మనమంతా ఇంట్రోవర్ట్ టైప్, సో ఇవన్నీ చాలా పెద్ద టాస్క్లు. ఫస్ట్లో కూడా కొంచెం టైం పెట్టింది వీడియోస్లో అదే కనపడడం, మాట్లాడడం ఇదంతా చేయడానికి. సో ఇది నాకు ఒకటికే కాదు, ఇలాంటిది చాలామందికి ఉంటుంది. వాళ్ళ వాయిస్ వాళ్ళు వినడం, వీడియోస్లో కనపడడం అదంతా చాలామందికి షైగా ఫీల్ అవుతూ ఉంటారు. నా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి అదే తెలుసు నేను ఎలా ఉంటాను. సో
సో మీకు ఇలాగే అనిపిస్తూ ఉంటే ఫేస్ చేయండి. ఒకసారి 2 సార్లు మనం స్టార్ట్ చేశాక ఏమనిపించదు. తర్వాత ఫస్ట్ స్టార్ట్ చేసేంత వరకు ఆ ఫీల్, ఆ షైనెస్ అదంతా అలానే ఉంటుంది. ఒకసారి స్టెప్ ఇన్ అయ్యాక ఇంకేం ఉండదు అలా ఆ ఫీలింగ్. స్టార్ట్ చేయకుండా అలానే ఉంటే ఇంకెన్ని ఇయర్స్ అయినా మనకు అలానే ఉంటుంది ఆ ఫీలింగ్. సో ఒకసారి ఏదైనా మనకి కష్టమైంది ఫేస్ చేయండి, అది ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. సో ఇలాంటిది ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు మీరు మీలానే చేయండి. వేరే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడటం, ఎలా యాక్ట్ చేస్తున్నారు అలా చేయడం, అలాంటివి చేయొద్దు. మీరు మీలా ఉంటేనే చూసే వాళ్ళకి కూడా నచ్చుతుంది. ఈ ఛానల్ స్టార్ట్ చేయడంలో అయితే నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, మొత్తం వయసుదే. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని. సో నేను కూడా చేయమని చెప్పాను. సో నేనైతే అప్పటి నుంచి అనుకున్నాను, నా ఇన్వాల్వ్మెంట్ అయితే ఏముండదు, జస్ట్ ఎడిటింగ్ వర్క్ చేస్తాను. సో కంటెంట్ మొత్తం తనే క్రియేట్ చేసుకోవాలని అలా స్టార్ట్ అయింది. కాస్త ఈ రోజుకి ఇలా వెళ్తూ ఉంది. రోడ్స్ ఓపెన్గా ఉండడంతో అటు ఇటు చెట్లు, గ్రీనరీ. సో డెస్టినేషన్ సంగతేమో కానీ ఈ రైడే వర్త్గా ఉంది. వత్తు వర్మ వత్తు. మనమైతే ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ కవర్ చేసాము. ఇంకా 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు డెస్టినేషన్కి. ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పుడు చేయడానికి ఆగట్లేదు, ఎందుకంటే వెళ్ళేసరికి మళ్ళీ లేట్ అవుతుందేమో, ఎండ ఎక్కువ అయిపోతే అక్కడ కష్టం అవుతుంది. సో అక్కడికి వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ ఏమైనా ఉంటే అక్కడ చేసేద్దాం. మీకు ఇలాంటి రైడ్స్ ఇష్టం అయితే మీరు లాస్ట్ టైం ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి. సో అండ్ ఇంకా ప్లేసెస్ ఏమైనా హైదరాబాద్ సరౌండింగ్స్లో ఇలాంటి మంచి ప్లేసెస్ ఏమన్నా ఉంటే సజెస్ట్ చేయండి, విజిట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పటి వరకు మనం అంతా వెళ్తుంది హైవేనే. ఒకసారి హైవే ఎగ్జిట్ అయ్యాక ఇంకా రూట్స్ బాగుంటాయి, చూద్దాం. సో మనం ఇప్పుడు వెళ్ళే డెస్టినేషన్ పేరు వచ్చేసి వైజాగ్ కాలనీ కదా. సో ఈ పేరు వింటే ఎక్కడ వైజాగ్ దగ్గర అని అనిపిస్తుంది, కానీ ఇది మన తెలంగాణలోనే. దీనికి పేరు ఎలా వచ్చిందనేది నేను విన్న స్టోరీ ప్రకారం చెప్తాను. లైక్ ఒక 60 to 70 years బ్యాక్ అయితే వైజాగ్ నుండి ఒక 24 ఫ్యామిలీస్ నాగార్జున సాగర్ డ్యామ్ కన్స్ట్రక్షన్కి ఇక్కడికి వచ్చారంట. ఆ డ్యామ్ కన్స్ట్రక్షన్ అయిపోయాక కూడా ఇంకా ఫ్యామిలీస్లో చాలామంది వెళ్ళిపోకుండా మళ్ళీ ఇక్కడే సెటిల్ అయిపోయారు. సో అలా ఆ ఏరియాకి వైజాగ్ కాలనీ అనే పేరు వచ్చింది. మనమైతే ఇప్పుడైతే ఊరికి ఎంటర్ అయ్యాం. ఇక్కడైతే చాలా పెద్ద టెంపుల్ కూడా ఉంది. ఇప్పుడైతే హైవే నుండి ఎగ్జిట్ అయిపోయాం. ఇంకా ఇక్కడ నుంచి మొత్తం విలేజెస్ తగులుతూ ఉంటాయి. ఇంకో 25 kilometers ఉన్నట్టుంది. ఇంక ఇక్కడ నుంచి అయితే రూట్ ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. అటు ఇటు గ్రీనరీ, మధ్యలో రోడ్ అండ్ బ్లూ స్కై. ఇందాక చెప్పుకుంటున్నాం కదా వైజాగ్ కాలనీ కానీ ఏమి ఎలా వచ్చిందనేసి. ఆ ప్రాంతానికి ఉన్న మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే చుట్టూ కొండలు, సాగర్ యొక్క బ్యాక్ వాటర్స్ అండ్ గ్రీనరీ. చూడటానికి అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళల్లో మోస్ట్లీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, ఇంకా రైడర్స్ ఎక్కువ వస్తూ ఉంటారు వీకెండ్స్లో. ఇప్పుడైతే వర్షాలు ఎక్కువ పడట్లేదు. సో అక్కడ కండిషన్స్ ఎలా ఉన్నాయో, వాటర్ ఉన్నాయో లేదో చూద్దాం వెళ్ళాక. ఇక్కడ రోడ్డుకి 2 వైపులా చెట్లే అనుకుంటే మళ్ళీ అటు ఇటు పచ్చని పంట పొలాలు. అసలు చాలా బాగుంది వెళ్తుంటే. ఇలాంటి ప్లేసెస్లో సెటిల్ అవ్వాలంటే అదృష్టం ఉండాలి. ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, పిల్లలు అయితే ఫ్లాగ్స్ పట్టుకొని స్కూల్కి వెళ్తున్నారు.
మన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఈ బ్యాక్ వాటర్స్లో అయితే ఒక ఐలాండ్ ఉంటుంది, అది కూడా ఈరోజు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ ఇంకేం మాట్లాడినా ఎంత మాట్లాడినా ఈ చుట్టూ ఉండే పంట పొలాల గురించే మాట్లాడాలి. అవి చూస్తూ ఉంటే ఇంకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఇక్కడ ఏదో చిన్న కాలువలా ఉంది, అటు ఇటు వాటర్ పాస్ అవుతూ మనమేమో బ్రిడ్జ్ మీద. ఒడి అమ్మ బంతే. మనమైతే ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. మనం లొకేషన్కి దగ్గరకు వెళ్ళే కొద్దీ చుట్టూరు ఉన్న కొండలు కూడా మనకు దగ్గరకు వచ్చేస్తున్నాయి. రోడ్స్ అయితే బాగున్నాయి, స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ప్రాబ్లం లేదు. సో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే రోడ్స్ గురించి ఆలోచించాల్సిన పని లేదు, ఈజీగా వెళ్ళొచ్చు. ఇక్కడ కనిపించేవన్నీ వరి పొలాలే. సో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అందరూ వరేసినట్టున్నారు. మనం తినే రైస్ అంతా ఇక్కడ నుంచే వస్తుంది. ఈ ఊరి పేరు ఏదో కొత్తపల్లి అంట. మా ఊరి దగ్గర కూడా ఇలాంటి పేర్లే ఉంటాయి, కానీ అక్కడ వేరు ఇక్కడ వేరు. రోజు ఆఫీస్లో వర్క్, ఈమెయిల్స్, కాల్స్, మీటింగ్స్ అవి అని బ్రెయిన్ ఫుల్ స్ట్రెస్ అయిపోతుంది. సో బ్రెయిన్ కూడా చిన్న బ్రేక్ కావాలంటే అప్పుడప్పుడు ఇలాంటి ట్రిప్స్ వేయాల్సిందే. అది ఫ్రెండ్స్తో అయితే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తాము. ఈ బైక్తో కూడా మనం చాలా లాంగ్ ట్రిప్స్ వేసాము. సో దీనిలో నాకు నచ్చే విషయం ఏంటంటే సిటీ రైడ్స్కి ప్లస్ ఒకేషనల్గా లాంగ్ రైడ్స్కి రెండింటికి కన్వీనియంట్గా ఉంటుంది. సో ఎక్కడ అయితే ప్రాబ్లం ఏం రాలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు బైక్ రైడ్ అంటే కెమెరా కూడా మ్యాండేటరీ అయిపోయింది. ఇంతకుముందు ఓన్లీ ఫొటోస్తోనే సరిపెట్టుకునే వాళ్ళం, బట్ ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేశాక ఫొటోస్ గురించే మర్చిపోయాము. ఎక్కడికి వెళ్ళినా వీడియోసే తీస్తున్నాము. సో ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరకు వచ్చేసాము. వెళ్ళాక ఏంటి అనేది అసలు ప్లాన్ ఏం లేదు, వెళ్ళాక ఏం చేద్దాం నెక్స్ట్ ఏంటి అనేది. సో చూద్దాం ఏం చేస్తున్నాము. ఇలాంటి ట్రిప్స్లోనే మంచి మెమొరీస్ వస్తాయి. మనం ఎక్కువ ప్లాన్ చేసుకొని వెళ్ళినవన్నీ మనం ప్లాన్ చేసినట్టే జరగవు కదా. సో గో విత్ ది ఫ్లో అన్నట్టుంటే ఏం జరిగినా మన మంచిగా. ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి కదా వాటర్, అవన్నీ సాగర్ బ్యాక్ వాటర్సే. మనం ఇప్పుడు ఆ వాటర్ దగ్గరకే వెళ్తున్నాం. ఏదిరా ఊట్లో గుంట ఇలాగ గమ్మునుంటావేంటి?
మనం ఇప్పుడు వైజాగ్ కాలనీకి వచ్చేసాము. సో ఇక్కడైతే వాటర్ లేవు. సో వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు అయితే ఇక్కడంతా ఫిల్ అయిపోయేలా ఉంది. అక్కడ చుట్టూ కొండలు అవి చూస్తే వాటర్ మార్క్స్ ఉన్నాయి. ఇంతకుముందు వాటర్ వచ్చినప్పుడు ఏ లెవెల్కి అయితే ఉంటాయో ఆ లెవెల్ వరకు మార్క్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడంతా ఫిల్ అయిపోతుంది. ఇప్పుడైతే చూడండి ఎలా ఉందో, రోడ్డు మట్టి అలానే ఉంది, కానీ వాటర్ వచ్చినప్పుడు అయితే మొత్తం మునిగిపోతుంది. ఎట్ లాస్ట్ మేము వైజాగ్ కాలనీకి వచ్చేసాము. ఇక్కడ చూడగానే ఫస్ట్ వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి, కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. అంత గ్రీన్గా కూడా లేదు. సో ఇక్కడ ఏం లేదు అనుకున్నాము, కానీ తర్వాత తెలిసింది ఇక్కడ అసలైన బ్యూటీ ఏంటో. మీకు కూడా చూపిస్తాను, చూడండి. ఇక్కడ మనకి వెనుక కొండల దగ్గర మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, ఒకవేళ వాటర్ కానీ ఎక్కువ ఉంటే మనకి ఆ మార్క్స్ వరకు వాటర్ ఫిల్ అయిపోతాయి. అప్పుడు చూడడానికి ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఫిషింగ్కి యూజ్ చేసే చిన్న చిన్న బోట్స్, తెప్పలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడేమో వాళ్ళు ఫిషింగ్ చేయడానికి వలలు రెడీ చేసుకుంటున్నట్టున్నారు. ఇక్కడ మనం బోటింగ్కి వెళ్ళడానికి అక్కడ ఒక అతనితో మాట్లాడుతున్నారు. బోటింగ్కి 1500 తీసుకుంటారు. సో 1 to 8 మెంబర్స్ వెళ్ళొచ్చు ఒక బోట్కి. మనం మాట్లాడుకున్న బోట్ ఇదే. బోట్ రెడీ అవుతుంది జర్నీ చేయడానికి. సో ఇప్పుడు జర్నీని ఎంజాయ్ చేద్దాం మనం. ఇక్కడ ఎక్కేస్తున్నారు మన వాళ్ళు. ఈ వైజాగ్ కాలనీ బ్యాక్ వాటర్స్లో కొన్ని ప్లేసెస్ ఐలాండ్ లాగా ఉంటాయి. ఇప్పుడు మనం బోట్లో అక్కడికి వెళ్దాం. బోట్ జర్నీ ఫీల్ అయితే భలే ఎగ్జైట్మెంట్గా ఉంది. బోట్ జర్నీ స్టార్ట్ అవ్వగానే వ్యూ అయితే సూపర్ ఉంది. చుట్టూ కొండలు, వాటర్, పైన వైట్ క్లౌడ్స్, బ్లూ స్కై, వ్యూ అయితే అదిరిపోయింది. సో ఇక్కడ నుంచి ఐలాండ్కి వెళ్ళే వరకు ఇంకా మీరు కూడా ఈ బోట్ జర్నీని ఎంజాయ్ చేయండి.
ఇదే ఐలాండ్. మేము ఐలాండ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ వాటర్ ఫ్లో చాలా కొంచెం ఎక్కువగా ఉంది. బీచ్ లెవెల్ ఫీలింగ్ ఉంది. హైదరాబాద్ దగ్గర బీచ్ లేదని ఫీల్ అవ్వద్దు, ఇది కూడా ఒక బీచ్ ఫీల్ ఉంది. ఇక్కడ కొంతమంది ఫుడ్ తెచ్చుకొని తింటూ ఉన్నారు, డ్రింక్ కూడా చేస్తున్నారు. డ్రింక్ చేస్తే ఓకే, బాటిల్స్ అన్నీ ఎక్కడంటే అక్కడ పగలగొట్టేస్తున్నారు. సో కొంచెం నీట్గా పెడితే సరిపోద్ది కదా డ్రింక్ చేసినప్పుడు. స్టార్టింగ్ రాగానే లొకేషన్ చూశాక ఇంతేనా అనుకున్నాము, కానీ బోటింగ్ చేసి ఇలా ఇక్కడికి వచ్చాక ఇక్కడ కొంచెం ఎక్కువ వాటర్ ఉండేలోపు లొకేషన్ చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే నేచర్ మొత్తం ఒకే చోట ఉన్నట్టుగా ఉంది. చుట్టూ కొండలు ఉన్నాయి, వాటర్, రాళ్ళు, ఇసుక, ఈ స్కై, మేఘాలు అన్నీ కలిపి ఒక సినిమాటిక్ వ్యూలా ఉంది. ఎవరైనా ఫోటో షూట్స్ చేసుకోవడానికి లైక్ ప్రీ వెడ్డింగ్ ఆర్ పోస్ట్ వెడ్డింగ్ లాంటివి చేసుకోవడానికి లొకేషన్ చాలా బాగుంటుంది. It's a chala clear sky. Surgul is Monday. It's too hot. 7:14. Time is up. Bad light. ఐలాండ్లో టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మేము మళ్ళీ బోట్లో రిటర్న్ అయిపోతున్నాము.
అలాంటి సీనిక్ వ్యూని వదిలేసి రిటర్న్ అయిపోతున్నాను ఇంటికి. ఇలాంటి వ్యూని వదిలేసి ఇంటికి వెళ్ళాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ వెళ్ళాలి కదా. చూపి, నేను చూపిస్తాను. చూపి లేకపోతే పెట్టేస్తా. చెప్పు 100 అయినా 1000 500 ఎప్పుడు చూపించాలి? ఇదిగో ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, మేము రిటర్న్ అవుతున్నప్పుడు గాంధీ భవన్ దగ్గర పెద్ద ఫ్లాగ్ హోస్ట్ చేస్తున్నారు. సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్.